నమస్తే. నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఖచ్చితంగా కూటమి విజయం సాధించబోతుందని ఎన్నికల సర్వే గాని, లేదా ఎన్నికల్లో రణరంగంలో ఒక బాగా ఆరితేరిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్. సో, అతను ఒక మాటలో తేల్చి చెప్పేసాడు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వచ్చేది కూటమి ప్రభుత్వమే చెప్తున్నాడు. సో, దానికి మీరేమంటారు? వాడు ప్రశాంత్ కిషోర్ పెయిడ్ ఫెలో. వాడేదో నిష్ణాతుడని కామెంట్‌లో చెప్తాడు. నిష్ణాతుడు వాడు గత ఎన్నికల్లో అది గుజరాత్‌లో వాడి నిర్ణయం ఏమైంది, బీహార్‌లో వాడి నిర్ణయం ఏమైంది, వాడి అన్నీ ఉన్నాయి. ఆ టెంపరరీగా గెలిచే చోటకెళ్ళిపోయి వీడు ఇస్తాడు. తమిళనాడులో డెఫినెట్‌గా ఊరందరూ చిన్నపిల్లాడి నుంచి ఎవరిని కదిలించా తమిళనాడులో స్టాలిన్ గెలుస్తాడని తెలుసు. ఎందుకంటే అపోజిషన్ లేదు, జయలలిత చచ్చిపోయింది, ఆ పార్టీ చచ్చిపోయింది. వీడు పెద్ద ప్రణాళికలాగా గెలుస్తుంది. నేను చెప్పాను గెలిచింది అంటాడు. మొన్న జగన్ గెలిచినప్పుడు కూడా జగన్ గెలుస్తాడని అందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు మొత్తం డిమారల్ అయిపోయాడు. 2019లో చంద్రబాబు అనేవాడు పనికిరాని అబద్ధాల కోరు, అన్ని దరిద్రం అని తెలిసిపోయింది. బీజేపీ తోటి వాడుకుని గొడవ పెట్టుకున్నాడు. అతను మిస్ఫైర్. సో ఈ ఆల్టర్నేటివ్ లేరు. జగన్ వస్తాడు. దానికి వీడియోతో పెద్ద స్ట్రాటజీ చేసినట్టు వీడు ఒక బోగస్ ఫెలవాడు. వాడు అందుకని బోగస్ ఫెలవాడిని నితీష్ కుమార్ కూడా పక్కకు పంపించేశాడు. ఉన్నే ఆ సందర్భాన్ని బట్టి అవకాశాన్ని నేనే అంటాం. ఎవరికో చెప్పడం లేదు. వాడు చెప్పే సొల్లు కబుర్లకి ఏముందిలే కానీ అలాంటి సొల్లు కబుర్లు లాస్ట్ టైం వైసీపీ పార్టీ వాడుకుంది కదా అతన్ని. అతన్నే వాడుకోవాలి. ఆ సంస్థను వాడుకుంది. సంస్థ వాడు ఒక్కడు కాదు. అసలు ఇప్పుడు ఆ సంస్థ పనిచేస్తుంది కూడా ఇప్పుడు కూడా. వీడు ఆ సంస్థకి ఉండేవాడు వెళ్ళిపోయాడు. వాడు ఒక్కడు మేధావితనం కాదు అక్కడ. ఆ సంస్థ చేసే పని ఏంటంటే మొత్తం డేటా రెడీ చేస్తుంది. డేటా రెడీ చేస్తే ఈ డేటాలో ఎవరున్నారు, ఎవరికి ఏం చేయాలి, ఎవరు ఏ నిస్పృహతో ఉన్నారు అది క్లియర్ చేస్తే దాని ప్రకారం ఆ పార్టీ, ఆ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ కానీ దాని ప్రకారం ముందస్తు జాగ్రత్తగా సో వీళ్ళు నిస్పృహలో ఉన్నారు ఈ వర్గానికి మనం ఏం చేయాలి అని ఆలోచించుకోవడానికి చేస్తారు. అది డేటా. ఆ డేటా ప్రకారం గతంలో జరిగింది, ఇప్పుడు జరిగింది. ఇప్పుడు అప్పుడు ఆయన దగ్గరుండి వ్యవహరించాడు కాబట్టి మీ పార్టీ వైసీపీ పార్టీ గెలిచింది. 150 మంది అమ్మ వాడి దగ్గర ఉండేది. వాడు ఒక సంస్థకి హెడ్ అంతే. వాడు 150 మంది పనిచేశారు. వీడొక్కడే పీకినట్టు చెప్తే ఎట్లా? వీడు అది ఎవడైనా ఆ 150 మంది పెట్టుకుని నువ్వు కూడా కూర్చొని చేయొచ్చు, నేను కూడా ఆ 150 మంది మెయిన్. ఆ డేటా క్రియేట్ చేసి గ్రౌండ్ రియాలిటీలో గ్రౌండ్లోకి వెళ్ళి ఇది పల్స్ కలెక్ట్ చేసుకొచ్చేవాళ్ళు మెయిన్. వాళ్ళని బట్టి ఇక్కడ నేను డేటా వేసుకుంటా. సో ఈ పల్స్ ఇట్లా ఉంది, ఈ పల్స్ ఉంటుంది. దీన్ని బట్టి అక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు ఏ కులం ఎక్కువ ఉన్నారు, ఏ వర్గం ఎక్కువ ఉన్నారు, ఆ వర్గానికి సంతోషంగా ఉన్న వర్గాలు అందుట్లో నిస్పృహ ఇవన్నీ నేను డేటా వేసుకుని దీన్ని అది ఫైనల్ చేసేది. అంతేకాదు అసలు అసలు వాడే అసలు రాజకీయాలు నడిపేటట్టు ఒక్కసారి వాడిని పెద్దగా పేరుంది రాజకీయ వ్యూహకర్త అని. అదే పోయినసారి కూడా ఛాలెంజ్ చేశా వాడిని. రాజస్థాన్లో కాంగ్రెస్ను గెలిపించమను, వాడిని గుజరాత్లో బీజేపీని ఓడించమను, వాడి స్ట్రాటజీ చేయమను. మరి మొన్న ఛాలెంజ్ చేసే పోయిందిగా, ఆపుకి అడ్రస్ కూడా లేకుండా పోయింది. ఈ ఉన్నే గెలిచే అవకాశాలున్న సందర్భంలో అక్కడికి దూరిపోయి నా ప్రణాళిక, నా యొక్క బొత్సు భోషాన్ అనే బాబతాడు. అంతే చెప్తే వాడు చాలా ప్రొడిక్షన్స్ ఓడిపోయినవి ఉన్నాయి వాడి క్యాల్కులేషన్స్. ఎక్కడ ఓడిపోయినాయి? ఇప్పుడు బీహార్ లాస్ట్లో వాడు బీహారే నితీష్ కుమారే హయ్యెస్ట్ మెజారిటీతో వస్తాడన్నారు. ఎక్కడొచ్చింది? బీజేపీ హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది, బీహార్ తక్కువ వచ్చింది. తర్వాత అయినా ఇద్దరు కలిసి సీనియర్ కనుక అతన్నే ముఖ్యమంత్రి చేశారు. సో వాడి రాజస్థాన్ కాంగ్రెస్ తన్నుకుంటూ గెలుస్తుంది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఏమైంది? ఎక్కడొచ్చింది రాజస్థాన్లో? ఇవన్నీ ఈసారి గుజరాత్లో ఈసారి బీజేపీ ఓడిపోవడం ఖాయం. ఆప్ చీల్చేస్తుంది, ఆపు కాంగ్రెస్ కలిపి బీజేపీని చీల్చేస్తుంది అని ఇచ్చాడు అప్పుడు స్టేట్మెంట్. ఎక్కడ? గుజరాత్లో మళ్ళీ బీజేపీని వచ్చింది. సో ఈ వాడి అన్నీ అవకాశవాదము, సందర్భాన్ని వాడుకునే బాబు. వాడు పెద్ద మేధావి, బొచ్చు పోష. అప్పట్లో ప్రశాంత్ కిషోర్కి వైసీపీ పార్టీ నుంచి ప్యాకేజ్ దాదాపు ఒక 100 కోట్లు వచ్చిందంట. సో అప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు కొంత అమౌంట్ ఆపారంట. సో దాని మీద ఆగ్రహంతో ఇప్పుడు ఈయన బయటకు వచ్చేసారని చెప్తున్నారు. ప్యాకేజీ దేనికి ఇస్తారు? 150 మంది స్టాఫ్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వదు, వాళ్ళకి పనిచేయదు. వాళ్ళు అవుట్డోర్ వెళ్ళాలి, వాళ్ళకి వెహికల్స్ కానీ, వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ, వాళ్ళకి 150 మంది వెళ్తారు రౌండ్.
వాళ్ళు 360 డేస్ ఓన్లీ ఎలక్షన్ అప్పుడు కాదు. ఈ ఈ టీము 6 నెలలుగా పనిచేస్తుంది. అలాగే ఎవరికైనా ఏ పార్టీ అయినా చేసుకోవాలి. 6 నెలలుగా ఆ టీం పనిచేస్తారు. 6 నెలలుగా 150 మందిని మెయింటెనెన్స్ అంటే మామూలు మాట కాదు. ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా వీడు దెబ్బేస్తే మీరు ఇస్తున్నారు కానీ మాకేమి రావట్లేదు అంటే అవన్నీ చూసుకుని ఆయన ఇతనికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి పేమెంట్ చేశాడు. నాకు డబ్బులు ఎగ్గొట్టారంటే ఎట్లా? నేను టీంకి అది మాట్లాడుకుంది టీంకి. ఆ టీముని కడుపులో కొట్టేసేసి నీకు నువ్వు పెద్ద ఇచ్చేస్తే ఎట్లా? అందరూ చేస్తేనే నువ్వు. వాళ్ళెవరూ చేయకుండా నువ్వు పెద్ద పీకేజ్ ఏం లేదు. కనుక అది జరిగింది. దాన్ని అంటాడు తప్పితే ఆయన వదిలేయడం వాడు ఉండే అవకాశవాద పరిస్థితులు బట్టి గెలిచే సూచనలు ఉన్న చోట అక్కడ భుజాన్ని ఇలా పెట్టేసి నేనే కారణం అనే బాబు అంటే అంతకన్నా ఏం కాదు. అంటే బయట ఏమంటారంటే చంద్రబాబుతో కుమ్మక్కారని చెప్తున్నారు. చంద్రబాబు ఇదే పీకేను తిట్టాడు. వాడు ఏది బీహార్ క్రిమినల్ అని బీహార్ ఇంకేదో పదం కూడా వాడాడు. వాడిని బేవస్థగా తిట్టాడు. ఇప్పుడు సాగలో చేర్చుకుంటున్నాడు. ఇప్పుడు సంకలో ఎందుకు చేర్చుకున్నాడు? తనకు భజన చేస్తున్నాడు కదా. అతని పాయింట్ అతనికి వేరే ఎంట్రీ లేదు. ఇప్పుడు ఏ పార్టీ కూడా అతన్ని పిలుచుకునే పరిస్థితి లేదు. సో చంద్రబాబును అంటగాగితే రేపు ఏమన్నా అదుగో ఇదిగో అని వస్తే లోకేష్ని సీఎం చేయడానికి నేను ఒక వ్యూహం ఇస్తాను, నాకు ఎన్ని కోట్లు ఇవ్వండి అని అడుక్కోవచ్చు. ఇప్పుడు అవకాశం అక్కడే ఉంది, చంద్రబాబు దగ్గర ఉంది. చంద్రబాబు ఎలా పోతాడు? పోయినాక మళ్ళీ అతను డోల్ రప్సి మీ పని అయిపోయింది, సీఎం చేయాలి. లోకేష్ను సీఎం చేసే వ్యూహం నేను పలుతాను, ఈ 5 ఏళ్ళు నేను మీకు చేస్తాను, నాకు ఎన్ని కోట్లు ఇవ్వండి అని వ్యాపారం. అంతే తప్పితే ఇంకేం. అందుకని కాగుతున్నాడు. ఈయన కూడా కొడుకుని ఏమైపోతాడో, నీ ఎన్నికలు అయినాక నేను మనవడితో ఆడుకుంటాను, నా 40 ఏళ్ళ జీవితం అయిపోయింది, ఈ కొడుకు ఏం చేస్తాడు, ఈ పప్పు శుద్ధ నేను లేకపోతే ఏం చేస్తాడు, ఏమైపోతాడు? ఇప్పుడు వేరే వ్యాపారం పెడదామన్నా అంత ఇంటెలిజెన్స్ కూడా లేదే లోకేష్గా. ఇవన్నీ ఏదైనా వ్యాపారం పెట్టిద్దాం, కోట్లు పెట్టి బిజినెస్ చేద్దాం అంటే అంత అది హెరిటేజ్ వాడు చూసుకోలేకపోతే కదా. అమ్మాయి చూసుకుంటుంది, కోడలు చూసుకుంటుంది, బ్రహ్మణి చూసుకుంటుంది, వీడి వల్ల కాకే కదా. సో వీడు ఏమైపోతాడో అని మదన పడతాడు. ఆ మదన పడతలో నేనున్నాను మీకు ఈ మరి ఓడలు సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి ఒక దొరికింది, తెప్ప దొరికింది అనుకో, తెప్పను పట్టుకుని వెళ్ళాలని చూస్తారు కదా. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అదే, కొట్టుకుపోతున్నాడు. కొట్టుకుపోయినప్పుడు కాపాడటానికి తెప్ప ఒకటి వీడి రూపంలో వస్తుంది, ఎవరి రూపంలో? పీకే రూపంలో. ఆ తెప్పను పట్టుకుని ఎన్నికల్లోనేమో చంద్రబాబు కొట్టుకుపోతాడో తెలిసి తెప్ప దొరికింది పవన్ కళ్యాణ్, అక్కడ పీకేని. ఆ పీకేని పట్టుకుని ఈద్దాం అనుకున్నాడు, అక్కడ ఏం పీకలేకపోయాడు. ఇప్పుడు ఈ పీకేని పట్టుకున్నాడు నెక్స్ట్ ట్రిప్కి. ఇప్పుడు ఎలా కాదు, నెక్స్ట్ తన కొడుకు చేయాలి. ఈ తతంగం అంతే, ఇంకేమీ లేదు. ఫైనల్గా ప్రశాంత్ కిషోర్ సర్వే మీద ఒక మాటలో, అది ఉన్న బోగస్సు బూటకం అతని అవసరాల కోసం చేస్తున్న తప్పితే జరిగే అది ఇప్పుడు అతన్ని మించి దేశం మొత్తం మీద వచ్చినాయి నేషనల్ సర్వేలు వచ్చినాయి. నేషనల్ సర్వేలు అన్నీ ఇనానిమస్గా చెప్తున్నది ఒక 5 సీట్లు అటు ఇటు తేడా కావచ్చు. ఎవరు గెలుస్తారని? వైసీపీ, టైమ్స్ అవ్వచ్చు, చాణక్య అవ్వచ్చు, అవన్నీ ఏంటి స్టాండర్డ్. ఎప్పుడు ఏ ఎన్నికలప్పుడు వీళ్ళు చెప్పిన 98%, 1% అటు ఇటు తప్పితే 98% పక్కా అయిన చాణక్య కానీ టైమ్స్ నవ్ కానీ ఇవన్నీ ఇవాళ వైసీపీకి చెప్తున్నాయి. 125 అని ఒకళ్ళైతే, 115 అని ఒకళ్ళైతే, 120 అని ఒకళ్ళైతే, 5 సీట్లు అటు ఇటు తప్పితే. ఇప్పుడు నేను చేసే సర్వేలో గ్రౌండ్ రియాలిటీలో నేను చేసే సర్వే కూడా నేను పెట్టాను, ఇట్లా మీరు చూడవచ్చు ఛానల్స్లో నేను పెట్టాను. నా సర్వేలో కూడా 115 నుంచి 125, మా టీం సర్వేలు 115 నుంచి 125. వాళ్ళు అప్పుడే చెప్పారు 175 అనేది ఊరినే స్లోగన్ అయితే తప్పితే 175, 150 రావు, ఈసారి తగ్గాయి. కారణాలు రకరకాలు, అవి కూడా చెప్పాయి ఏ కారణాల వల్ల తగ్గుతాయి. 125 మ్యాక్సిమం, 115 మినిమం ఇవి వస్తాయి అని చెప్పాం. అందరు మిగతా కూడా దాదాపు ఆ దరిదాపులోనే చెప్తున్నారు. కనుక వీడిది పెద్ద మీద, వీడు సంకుచితపు మీద, వీడి దగ్గర ఉన్న ఇదే గొడవలు పెట్టి కులాల మధ్య వీటి మధ్య రాష్ట్రంలో చిచ్చులు పెట్టే సూచనలు చేసి ఆ చిచ్చులు పెట్టి తద్వారా మీరు బెనిఫిట్ పొందొచ్చు అని ఇస్తాడు సలహాలు. ఇవి కమ్మ కాపుకు గొడవ పెట్టండి, కమ్మారెడ్డికి గొడవ పెట్టండి, యాదవులు వీళ్ళకి గొడవలు పెట్టండి, నార్త్లో పటేల్కి వీళ్ళకి గొడవలు పెట్టండి. ఆ గొడవలు పెడితే వాళ్ళు కొట్టుకుంటారు, దాని నుంచి మనం బెనిఫిట్ పొందొచ్చు.
ఇది వీడు చిచ్చు పెట్టి లాభాలు పొందితే అది అయిపోయింది. ఆ డ్రామా కొన్ని 4-5 ఏళ్ళు సాగింది ఆడికి. ఇప్పుడు ఇక అది ఎవడు అందరూ గుర్తుపెట్టారు. వీడు లేనిపోయిన అల్లర్లు సృష్టించడానికి మార్గాలు చెప్తాడు చెప్తే దానివల్ల మన ప్రయోజనం కాదు, తర్వాత అన్నీ ఇబ్బందులే వస్తాయని చెప్పి గుర్తించారు. అందుకని నేను ఎవడో దగ్గర చేర్చలా. ఇక గతి లేక చంద్రబాబు చేర్చాలి తప్పితే ఇంకెవడికి చేర్చే పరిస్థితులు లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.